విజయవాడ నడిబొడ్డున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకాన్ని కొంతమంది దుండగులు లైట్లు ఆర్పేసి ధ్వంసం చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రి ధర్మశ్రీ కన్నబాబు సార్ చెప్పండి సార్, రోజు రోజుకి పిచ్చిమీరిపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల దురాగతాలు ఏ విధంగా చూస్తారు? ఇవి ఎంతవరకు ప్రజాస్వామ్యానికి మంచిది అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈరోజు విజయవాడలో జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూని కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీద ఏ విధంగా అయితే ప్రారంభించారో చరిత్రలో నిలిచిపోయే విధంగా పెట్టినటువంటి కార్యక్రమానికి ఆ శిలాఫలకాలన్నీ కూడా ధ్వంసం చేసే విధానాన్ని చూస్తే ఒక విజయవాడలో అంబేద్కర్ని అవమానపరిచినట్టు కాదు, యావత్తు భారతావన్నే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కరిస్టులు ఎవరున్నా సరే ముక్తకంఠంతో దీన్ని ఖండించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి, సాక్షాత్తు చంద్రబాబుకి ప్రత్యేకమైన ఇంక ఎజెండా లేదు. మాట్లాడితే ఏంటంటే ఏదో రకంగా విద్వాంసం సృష్టించడమే ఎజెండా కింద పెట్టుకొని ఈ 63 రోజులుగా చూస్తున్నటువంటి రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నటువంటి పరిస్థితి కానీ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి, అణగారిన వర్గాలని ఇంకా అణగదొక్కాలి, హరిజన గిరిజనులు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ మట్టియాలనే సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఉంటే రాజకీయంగా నువ్వు ఎదుర్కో. అంతేగాని ఈరోజు ఏంటంటే కేవలం అంబేద్కరిస్టులు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదులను అందరినీ కూడా అవమానపరిచినట్టు లెక్క. దీన్ని మన అందరం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖండించకపోతే భావితరాల్లో ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది చాలా చాలా దారుణం, చాలా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నిజంగా చెప్తున్నాను, చీకటి రోజు అనమాట రాత్రి జరిగినటువంటి సంఘటన. లైట్లు ఆర్పేసి పోలీసులు అందరినీ కూడా బయటకు, అక్కడ ఉన్నటువంటి సెంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి పంపించి కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అల్లరి మొక్కల మీద తోసేద్దాని వంకతో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం నిన్న శిలాఫలకం ధ్వంసం చేయడం చాలా ఘోరం. మరి అలాగైతే ఈరోజు ఎంత ప్రోటోకాల్ ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా ఆయన శిలాఫలకాలు ఎక్కడ పడితే అక్కడ ఆయన పేరు పెట్టుకుంటున్నాడు. మరి ఆయనది ధ్వంసం చేయాలి, ఆయన అదే ఇండికేషన్ ఇస్తున్నాడు. ఆయన ఈరోజు స్థాపిస్తే రాత్రి ధ్వంసం చేయాలంటే చేయొచ్చు. అది తప్పు. అది అంటే డెమోక్రసీకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం ప్రజాస్వామ్యవాదులు అందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్ప అరాచకం, అన్యాయం, అక్రమం, ధ్వంసం, విధ్వంసం అలాగే సృష్టించి ప్రజలలో ఒక భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం అది మంచిది కాదు. మరి నువ్వేంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, రోజుకి గొప్పలు చెప్పుకుంటున్నావు. గొప్పలు చెప్తూ రోజుకో తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు. అది తప్పని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ఇప్పటికే అందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఏర్పడిన దానివల్ల ఎటువంటి సందేహం లేదు. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేయడం, ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి దిగజారుడితనానికి పరాకాష్ఠని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టడం అనేది దళితుల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక ప్రతీకగా నిలబెట్టడం జరిగింది. అంటే మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి? అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేము విధ్వంస రచన చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడుంటే అక్కడ తొలగిస్తాం, ఇదే కదా మీరు చెప్పదలుచుకున్నది? అంటే మీకు చేత కాలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అధికారికంగా పెడదామన్న ఆలోచన మీకు రాలేదు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని దళితుల ఆత్మగౌరవానికి, ఈ రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తికి ఒక ప్రతీకగా అక్కడ నిలబెడితే మీకెందుకు కడుపుమంట, మీకెందుకు బాధ? మొట్టమొదటి నుంచి ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైఖరికి దీనికి సంబంధం ఉందనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఆయనకి అంత చులకన. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక నిమ్న జాతులకి, దళితులకి, వెనకబడిన జాతులకే కాదు, వాళ్ళ స్త్రీ జనోద్ధరణ దాకా అన్ని వర్గాలకి, అన్ని సమస్యలకి, అన్ని రుగ్మతలకి సమాధానం చెప్పిన వ్యక్తి, నాయకుడు. ఈ దేశమే కాదు ప్రపంచం ఆయన వైపు చూస్తుంది. ఆయన థియరీ మీద పెద్ద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడి విగ్రహాన్ని మీరు విధ్వంసం చేస్తామన్నారంటే అక్కడ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించాలనుకుంటున్నారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు అక్కడ పేరు తొలగించగలుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఈ పెద్ద విగ్రహాన్ని స్థాపించారనే చరిత్రను మీరు మార్చగలుగుతారా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గత 70 రోజులు 65 రోజుల నుంచి జరుగుతున్న విధ్వంసకాండని
మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇంక చాలు మేము తప్పులు చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది, లేకపోతే దానికి తగిన మూల్యం తగిన సమయంలో ఖచ్చితంగా చెల్లిస్తాడనేది నేను భావిస్తా ఉన్నాను. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడబడిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, శిలాఫలకం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించినంత మాత్రాన ఆ విగ్రహాన్ని నిర్మించిన చరిత్ర నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేరు చేయలేరని, విజయవాడ నడిబొడ్డున ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు ఎందుకు అంత కడుపుమంటని గతంలో కూడా చంద్రబాబు నాయుడు దళితులు అవమానపరిచే విధంగా దళిత కుటుంబంలో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అంటూ వాళ్ళని హేళన కూడా చేయడం జరిగిందని, దీనికి కూడా సంబంధం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఎలమంచిలి నుంచి.